505 ప్రశ్న. ఆ, తోమా గురించి చెప్పండి. తోమ గురించి చెప్పండి. తోమ గారిని తెల్ల ఇందుకు ఎవరు వేసారు ప్రశ్న? దేవ సహాయం గారండి. దేవ సహాయము అంతే, ఏ ఊరు ఏమీ లేదు. తోమ గురించి తెల్ల దేనికి? తోమ ఎక్కడ తగులుతాడు మనకి? మొట్టమొదట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు తోమ తగులుతాడు చూడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ, 2 జబదే కుమారుడగు యాకోబు, 3 అతని సహోదరుడగు యోహాను, 4 ఫిలిప్పు, 5 బర్తలోమయి, 6 తోమా, 7. తోమ ఎన్నేవాడు? 7వ. ఇతని గురించి మనం చెప్పాలి. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 11, 16. 11వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. అందుకు దిదుమా అనబడిన తోమా, అదిగో అందుకు దిద్దుబనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెలుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్పాడు చెప్పు? తన పైన చదువు. 14-15 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాలు. అంటే లాజరుకి జబ్బు చేసిందని తన అక్క, లాజరుకి అక్క మార్త, చెల్లెలు మరియా. అక్క ఎవరు? మార్త మరియా కౌరు పెట్టారు. అప్పుడు యేసు ఏమంటున్నాడు? మన లాజరు చనిపోయాడు, లాజరు నిద్రపోతున్నాడు కాబట్టి అతన్ని మరి లేపనకి వెళ్దాం అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో. కాబట్టి 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 6:19. వారు 6:19 వారు ఇంచుమించు 2 కోసుల దూరము. ఇందాకేం చెప్పాను నేను? 11వ అధ్యాయం. మరి 6 అంటా మళ్ళీ. యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. కాబట్టి ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్దాం అంటున్నాడు. అప్పుడు దిద్దుమతమైన తోమ అసలు యేసు ప్రభుని యెరూషలేము ఆ ప్రాంతం వెళ్తే ఏం చేస్తారు? చంపేస్తారు తెలుసు. యేసు ప్రభు అంటున్నాడు తోమ చనిపోయాడు, మరి లాజరు చనిపోయాడు, అతన్ని మరి లేపనకి వెళ్దాం అంటాడు. తోమ ఏమంటాడు సార్? ఈయనతో పాటు మనం చనిపోయినాకి వెళ్దాం రండి. అప్పటికి అతనికి ఏమొచ్చింది? అవిశ్వాసం. తోమ అవిశ్వాసం ఎక్కడ బయలుపడింది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో 16వ వచనంలో బయలుపడింది. అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెలుదుమని తన తోడి శిష్యులతో చెప్పాడు. తర్వాత యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకున్నాడు. అంటే యేసు ప్రభు ఎంత గొప్ప ఘనకార్యం చేయబోతున్నాడు తోమాకే తెలియదు. అతను చనిపోయాడు, లేపనకి వెళ్తున్నాడు. తోమ ఏమన్నాడు? ఈయనతో పాటు మనం చచ్చిపోతున్నానండి అన్నాడా లేదా? అన్నారు. మరి యేసుని చంపేశారు అక్కడ. లాజరుని లేపనకి వెళ్ళినప్పుడు యేసుని చంపేశారా? చంపలేదు. లేదా శిష్యుని కొట్టేశారు పట్టుకుని? కొట్టలేదు. ఏమీ చేయలేదు. అంటే అప్పటికి అంతకి ఏముంది? అవిశ్వాసం. ఈ అవిశ్వాసం ఎంతవరకు వచ్చింది అతనికి? యేసు లేచిన తర్వాత కూడా ఇదే అవిశ్వాసం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అంటే యేసు ప్రభు తిరిగి చనిపోయి సమాధి తిరిగి లేచిన తర్వాత గలిలయ అనే కొండకి వెళ్తాడు. గలిలయ కొండకి వెళ్తాడు. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం ఉంటుంది.
16వ వచనం నుంచి చదవచ్చు. అప్పుడు శిష్యుల్లో అప్పుడు కూడా చచ్చిపోయాడు ఎవరు? ఇస్కరియోతు. ఇస్కరియోతు. ఇంకా 11 మంది ఉన్నారు. 11 మందిలో తోమా లేడు. 10 మంది ఉంటారు. ఈ 10 మంది శిష్యులు చెప్పారు ఏమని? మేము యేసుని చూసేస్తామని చెప్పారు. అప్పుడు తోమా అంటాడు, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం, 24, 25, 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనమన్న తోమా వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేం ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పాను. ముందేమో యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు ఆయనతో పాటు సత్యపనికి వెళ్దానండి, అక్కడ అవిశ్వాసం. మళ్ళీ ఇక్కడేమంటున్నాడు? యేసు లేచి నమ్మాలా వద్దా? నమ్మడం లేదు. ఏమన్నాడు? నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి అని ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఇంత అవిశ్వాసాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. తోమా ఇలాంటి విశ్వాసాలు చాలా మంది ఉన్నారు. యేసు నమ్మిన వారిలో కూడా చాలా మంది ఏమంటారు? అవిశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసం దేంతో పోలుతారు? తోమాకు పోలుతారు. ఇప్పుడు 26 నుంచి 29 వరకు యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తర్వాత, అంటే యేసు ప్రభు చనిపోయి సమాధి తిరిగి లేచిన 8వ రోజు 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. అమ్మయ్య, తలుపులు ఇప్పుడు దొరికాడు. తోమా కూడా ఉన్నాడట. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి. అంటే రెండోసారి ఎందుకు వచ్చాడు? బట్టి తోమా గురించే వచ్చాడు. రాకపోతే ఏమవుద్ది? తోమా అవిశ్వాసం. యేసు ప్రభు గారిని రెండోసారి రాకపోతే తోమాకే ఉన్న అవిశ్వాసం బలపడిపోయి శిష్యుడిగా ఉండక మళ్ళీ తోమా కొరకు తోమాను బలపరచడానికి, తోమా యొక్క అవిశ్వాసం తీసేనాకి రెండోసారి ప్రత్యక్షమై ఎవరితో మాట్లాడుతున్నాడు? తోమాతోనే మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము అనెను. అవిశ్వాసం తేలిపోయింది. తోమా ఎవరు? అవిశ్వాసం. 12 శిష్యుల్లో ఒకడెవడు అవిశ్వాసి, అది తోమా. యేసు అన్నాడు. ఇప్పుడు ఇతను అన్నాడు కదా ఈ శిష్యులతో, ఆయన చేతి గాయాల్లో వేలు పెట్టాలి, పక్కలో చెయ్యి ఉంచాను. అందుకని యేసుప్రభు అంటున్నాడు, మరి నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసు. 28వ వచనం యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభుని చూస్తేనే గాని, బతికున్నామని చూస్తేనే గాని నమ్మనన్నాడు. యేసు అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు గురించి ఆయన యేసు ప్రభు చూసే నమ్మారు అందరూ. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ యేసుని చూసే నమ్ముతున్నారు. ఇప్పుడు చూడకుండా నమ్ముతున్నారు. వాక్యం అనేకలు యేసు ప్రభు చాలా మంది కనపడ్డాడు. సాధు సుందర్శం కనపడ్డాడు. కనపడ్డారు. అతను నమ్మాడు. భక్త్ సింగ్ గారు కనపడ్డాడు. అవునా? నేను యేసు ప్రభుని 5 సార్లు చూశాను. ఏకంగా ఎన్నిసార్లు చూశాను? 5 సార్లు. నేను చూడకుండా నమ్మాను, చూచి నమ్మాను. చూడకుండా నమ్మాను, కనపడ్డాడు 5 సార్లు. ఇంకా విశ్వాసం ఎక్కువైంది. చూడక నమ్మిన వారు ధన్యుడు. ఇదే మాట ఉపయోగించాడు ఎవరు? పేతురు. 1 పేతురు 1:8.
మొదటి పేతురు 1:8 ఇదే మాట మొదటి పేతురు రాసిన మొదటి అధ్యాయము 8వ వచనం, మీరు ఆయన చూడకపోయినను ఆయన్ను ప్రేమించున్నారు. ఆయన్ని ప్రేమించున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసము ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారే ఆనందించుచున్నారు అని స్పష్టముగా అక్కడ రాయబడింది వాక్యంలో చాలా స్పష్టంగా. కాబట్టి యేసు ప్రభువును చూడకుండానే నమ్ముతున్నారు. అంటే పరలోక రాజ్యానికి యేసుని చూడకుండానే వాక్యం విని నమ్మిన వారు కంటే తోమ తక్కువవాడుగా ఉంటాడు. పరలోక రాజ్యంలో ఎవడరా తక్కువవాడు అంటే చెప్పలే, ఇద్దరు. ఒకడు బాప్తిసం ఇచ్చు యోహాను, రెండోవాడు తోమ. వాళ్ళిద్దరికి అందరికంటే తక్కువ వాళ్ళు. దాంట్లో తోమ. కాబట్టి తోమ వలె అవిశ్వాసిగా ఉండకూడదు. బైబిల్ విషయంలో బైబిల్ ఏమి రాయబడిందో ఖచ్చితంగా ఏం చేయాలి? నమ్మాలి. చాలామంది అంటారు యేసు చెప్తే యేసు ప్రభు కనపడమనంటే మేము నమ్ముతాం. అక్కడ కనపడతారేంటి? నమ్మాలి అంతే. అంటే తోమ లాంటి మా అవిశ్వాసులు భూమి మీద ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు లేదా? ఉన్నారు. కానీ తోమ వలె అవిశ్వాసులుగా ఉండకూడదు. ఇంకా తోమ గురించి ఇంకా రాయమంటున్నాడు. ఎవరు? అదే తోమ మన ఇండియాకి వచ్చాడు. చూడు ఆబ్జోసారి థామస్ పుట్టింది మొదటి శతాబ్దం ఏడి గలిలీ జూడియా రోమన్ సామ్రాజ్యంలో జన్మించారు. మరణించారు ఏడి 72. సెయింట్ థామస్ మౌంట్ తొలి చోళ రాజవంశం. ప్రస్తుతం పరంగిమలై, తమిళనాడు, భారతదేశం. భారతదేశంలోని ఆధునిక కేరళ రాష్ట్రానికి చెందిన సెయింట్ థామస్ క్రైస్తవుల సాంప్రదాయక కథనాల ప్రకారము సెయింట్ థామస్ సువార్తను ప్రకటించడానికి రోమన్ సామ్రాజ్యం వెలుపల ప్రయాణించారు. దక్షిణ భారతదేశంలోని కేరళ వరకు ప్రయాణించారు. మరియు ఏడి 52లో ముజిరిస్ నేటి కేరళ రాష్ట్రంలోని ఉత్తర పరవూరు మరియు కొడంగలూరు చేరుకున్నారు. అతను అసీరియన్ చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ ని ప్రారంభించారు. అంకావా ఎగువ మెసపటోమియాలోని అసీరియా బహుశా ఏడి 30ల చివరి నుండి ఏడి 45 మధ్యలో ఉండవచ్చు. మరియు ఏడి 40ల చివరిలో తూర్పు వైపుకు వెళ్ళడానికి ముందు ఆ ప్రాంతంలో యూదులు మరియు అన్యమతస్థులకు సువార్త ప్రచారం చేస్తూ చాలా సంవత్సరాలు గడిపారు. 1258లో కొన్ని అవశేషాలు ఇటలీలో అబ్రుజోలను ఒట్టోనాకు తీసుకురాబడ్డాయి. అవి సెయింట్ థామస్ ది అపోస్టల్ చర్చిలో ఉంచబడ్డాయి. అతను దాని క్రైస్తవ అనుచరుల్లో భారతదేశిక పోషకుడైన సెయింట్ గా పరిగణించబడ్డాడు. మరియు జూలై 3న సెయింట్ థామస్ పండుగను భారతీయ క్రైస్తవులు దినోత్సవంగా జరుపుకుంటారు. భారత ఉపఖండంలోని సెయింట్ థామస్ క్రైస్తవుల్లో థామస్ అనే పేరు చాలా ప్రజాదరణ పొందినది. భారతదేశంతో పాటు మధ్యప్రాచ్యం మరియు దక్షిణాసియాలోని అనేక చర్చిలు తమ చారిత్రక సాంప్రదాయంలో అపోస్టల్ థామస్ను ఆ చర్చిలను స్థాపించిన మొదటి సువార్తికుడు. అసీరియన్ చర్చ్ ఆఫ్ ద ఈస్ట్ అలాగే శ్రీలంక యొక్క ప్రారంభ చర్చి అని కూడా పేర్కొన్నాయి. అయిపోయింది. ఈ విధంగా తోమా గురించి ఆ విషయాలు ముగిస్తున్నాం. ఈ విషయాలు ఎవరు తెలుసుకోవాలి? సహోదరుడు దైవ సహాయం గారు తెలుసుకోవాలి. ఆయనతో పాటు మిగతా కూడా తెలుసుకోవాలి. అయిపోయింది ఈ ప్రశ్న సమాధానం.